అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమస్తే జీ, వందే గోమూత్రం. నా పేరు పంచగవ్య వైద్యరత్న గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ మేకల్వార్, ఎండి పంచగవ్య. నా విద్యాభ్యాసము కాంచీపురం నుంచి అయిపోయింది. ఈరోజు మనము మన ప్రేక్షకులతో మాట్లాడుకోవాల్సిన ఒక చిన్న టాపిక్ పేరు ఏంటిది అనేసి అంటే కీళ్ళ నొప్పులు. కీళ్ళ నొప్పులు అనేసి అంటే దీన్ని ఇంగ్లీష్లో రొమటైడ్ ఆర్థరైటిస్ అనేసి అంటాం మనం. ఇదేం జరుగుతుంది అనేసి అంటే కీళ్ళు అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు కీళ్ళు అంటే ఏమిటి. ఎముకకు మధ్యలో ఏదైతే జాయింట్ వస్తుందో దాన్ని మనం కీళ్ళు అనేసి అంటాము. అది శరీరం లోపల మనకు కదలికలకు ఉపయోగపడేటట్టుగా దాని యొక్క స్థిరమైన స్థానం లోపల దాని యొక్క కొన్ని యాంగిల్స్లో తిరిగే విధానము ఏదైతే జంక్షన్ పార్ట్ ఉంటుందో దాన్ని కీళ్ళుగా మనం అంటాం మనం. అయితే ఈ కీళ్ళ లోపల కదలడానికి దీని లోపల ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, చిక్కగా ఉంటుంది. అండ్ వీటిలో ఈ ఫ్లూయిడ్కి ఇరుప్రక్కల ఆ ఎముకకు మృదులాస్థి అనేసి ఉంటుంది, కార్టిలేజ్. ఈ యొక్క కార్టిలేజ్కి మధ్యలో ఈ ఫ్లూయిడ్ ఎప్పుడు ప్రవహిస్తూ ఉండడం వల్ల దానిలో స్మూత్నెస్ ఉంటుంది. మనకు ఆ కీళ్ళలో ఆ స్మూత్నెస్ ఏర్పడినప్పుడు శరీరం అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి మూవ్ ఆన్ అవుతుంది. అంటే మన యొక్క పనులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా జరుగుతున్నప్పుడు మరి కీళ్ళ నొప్పులు అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ అనేసి అంటున్నాం కదా, ఇది ఎలా అవుతుంది? అయితే ఇది అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి అనేసి అంటే మన యొక్క ఇమ్యూనిటీ శాతం అధికంగా అయిపోయి యాసిడిక్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు యూరిక్ యాసిడ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అయిపోయినప్పుడు దానిలో ఉన్న టాక్సిక్ తీసేయడానికి మన యొక్క ఒంట్లో ఉన్న ఇమ్యూనిటీ వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది పోరాడుతూ ఉంటుంది. అలా పోరాడినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే దాన్ని తీయడానికి చేసే ప్రయత్నం లోపల ఇవి తన కణాలని అటాక్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఈ యొక్క రక్తంలో వచ్చే సంకోచ వ్యాకోచనాలు అధికంగా అయిపోయేసి అక్కడ ఇన్ఫ్లమేటరీ అనేది జరుగుతుంది. దాంతో ప్రతి కీళ్ళల్లో వాపులు రావడము, ఎర్రగా అవడము, నొప్పి ఎలా ఉంటుంది అనేసి అంటే సూదులతో కుచ్చినట్టుగా, తర్వాత ఎవరో దాన్ని గుద్దుతున్నట్టుగా, సుత్తెతో కొడుతున్నట్టుగా అలాంటి విపరీతమైన నొప్పులు వస్తూ ఉంటాయి మనకు. ఆ నొప్పుల్ని మనము కొన్నిసార్లు భరించుకోలేకపోతాము. అప్పుడు ఆ యొక్క బాధపడుతున్న వ్యక్తికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటాడు, చేస్తాడు కూడా చాలాసార్లు. మరి ఇలాంటి వీటికి రావడానికి కారణాలు ఏంటి అని మనం కొంచెం చూస్తే ఆ కారణాలు ఏంటివి అంటే ఇది కొందరిలో వంశపారంపర్యంగా వస్తుంది. ఇంకొందరికి తినే ఆహార పదార్థాలు, ఈ యొక్క లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో దాంట్లో మార్పుల వల్ల కూడా మీకు సంభవిస్తూ ఉంటుంది. అయితే మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వంశపారంపర్యంగా ఇది వంశపారంపర్యంగా జన్యు రూపం లోపల వస్తుంది. ఎట్లయితే వారి యొక్క పూర్వజులు అంటే తాత కానీ ముత్తాత కానీ వాళ్ళ ఇండ్లలో ఈ రొమటైడ్ కీళ్ళ నొప్పులకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన జీన్ అయితే మన దాంట్లోకి వస్తుంది. అయితే ఇది ఎలా వస్తుంది అనేసి అంటే ఒక ప్యాకేజ్ రూపంలో అనుకోండి, అయితే గిఫ్ట్ లాగా. ఈ గిఫ్ట్ ఓపెన్ కానంత మటుకు అద్భుతంగా ఉంటాడు మనిషి. అయితే మనం తినే ఆహార పదార్థాలు, మళ్ళీ ఉండే విధానము, నిద్ర సరిగా లేకపోవడము, కడుపులో తిన్న తిండి యాసిడిక్గా మారిపోవడము, ఇది జరిగినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఈ యొక్క మన గిఫ్ట్ ప్యాక్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇది కావద్దు అనేసి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మళ్ళీ ఇంకొద్దిసేపు చెప్తాను. అయితే ప్రస్తుతానికి మనం చెప్పుకుంటున్నది ఏంటిది అనేసి అంటే ఇది ఎప్పటిదాకా అయితే మనకు క్లోజ్ ఉంటుందో ఇబ్బంది అప్పటిదాకా మనకు రాదు. అయితే లైఫ్ స్టైల్లో మార్పులు ఇవి రావడం వల్ల ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇది బాడీకి సంబంధించిన సమస్య కాబట్టి దీనికి మీరు ఏం చేయాలి అంటే తిండి పథ్య పాలన జాగ్రత్తలు వహించాలి. మరి ఏమి తినాలి ఏం తినకూడదు అనేసి అంటే సిట్రస్ జాతికి సంబంధించిన ఫ్రూట్స్ దూరం ఉండాలి మీరు.
మరి ఏమున్నాయి సిట్రస్ జాతికి చెందిన ఫ్రూట్స్ అనేసి అంటే బత్తాయి పండ్లు ఉన్నాయి, తర్వాత వచ్చేసి నిమ్మకాయలు ఉన్నాయి, మళ్ళీ పుంటి కూర ఉన్నది, మళ్ళీ వాత సంబంధిత ఏవైతే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆలుగడ్డ, వంకాయ, గోరుచిక్కుడుకాయ, ఇలా చూస్తూ పోతూ ఉంటే ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఎక్కువ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళలో ఈ పప్పు ధాన్యాలు కూడా అధికంగా తీసుకోవడం వల్ల కూడా మీకు ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య ఎందుకు వస్తుంది అని అంటే ఈ యొక్క యాసిడిక్ లెవెల్ పెరిగిపోవడం. అసలు యాసిడిక్ లెవెల్ అంటే ఏమిటి? యాసిడిక్ లెవెల్ అనేసి అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో దీని గురించి మనం చెప్పుకుంటున్నాం ఏంటిది అని అంటే pH బ్యాలెన్స్ అనేసి అంటారు. మరి pH బ్యాలెన్స్కి ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ బ్యాలెన్స్. ఇది ఏం చేస్తుంది అని అంటే ఆల్కలిన్ మరియు ఈ యొక్క యాసిడిక్ స్వభావాన్ని బ్యాలెన్స్ చేసే ఏదైతే పాయింట్ ఉంటుందో 5.6, 5.2గా పరిగణిస్తాము. ఈ ప్లేస్లో వచ్చింది అని అంటే రక్తం అనేది బ్యాలెన్స్గా ఉన్నట్టు లెక్క. దీని లోపల యాసిడిక్ లెవెల్ అంటే తినేటప్పుడు మన శరీరం లోపల భోజనాన్ని అరగదీసే కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, యాసిడ్స్ రిలీజ్ అయినప్పుడు సరైన సమయానికి మీరు తినకపోయేసరికి ఈ యాసిడ్స్ డైరెక్ట్గా రక్తంలో కలిసిపోవడం వల్ల వచ్చే సమస్య. మళ్ళీ దీంతోపాటు తినేటప్పుడు విపరీతంగా నీళ్లు తాగడం వల్ల ఈ యాసిడ్స్ అనేటి డైరెక్ట్గా మీ యొక్క కిడ్నీస్లో కానివ్వండి, లివర్లో కానీ పోవడం వల్ల ఇది రక్తంలో కలుస్తుంది. అయితే ఈ సమస్య అనేది ఈ రక్తంలో కలవడం వల్ల ఏమవుతుందంటే అది నేరుగా ఖాళీ స్థలంలో పోయి కూర్చుంటుంది. మరి ఖాళీ స్థలంలో పోయి కూర్చుంటుందంటే ఏ ప్లేస్ ఉన్నది అని అంటే మన యొక్క కీళ్ళల్లో. అందువల్ల ఈ కీళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ వాతం అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. మరి ఈ నొప్పులు అనేటివి ఓన్లీ కీళ్ళకే పరిమితమా ఈ వాతము అండ్ ఈ యొక్క రుమటైడ్ ఆర్థరైటిస్ అనేసి అంటే లేదు, వేరే పార్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లా? ఆమ్లత్వం పెరిగిపోయిన తర్వాత సంకోచ వ్యాకోచనాలు ఎప్పుడైతే జరుగుతున్నాయో ఆ సంకోచము అంటే దగ్గర అవ్వడము, అతిగా అయిపోయినా కానీ తలనొప్పి వస్తూ ఉంటుంది. ఈ యొక్క రక్తవాహిక లోపల జరిగే సంకోచ వ్యాకోచనాల వల్ల ఇప్పుడు వ్యాకోచం అధికంగా చెందినా కానీ తలనొప్పి వస్తుంది, తక్కువ చేసినా కానీ తలనొప్పి వస్తుంది. అయితే ఈ కీళ్ళ నొప్పులకు దానికి సమస్య ఏంటిదని అంటే యాసిడిక్ లెవెల్స్ మీరు ఎటు పెరిగిపోయినా కానీ శరీరం లోపల అన్ని భాగాలపైన అదే విధంగా పనిచేస్తుంది. అప్పుడు చేయడం వల్ల నొప్పులు అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మరి దీనికి ఈ యొక్క సమస్యకి నిదానం ఉన్నదా అంటే ఎప్పుడైతే స్టార్టింగ్ లోపల ప్రారంభ దశలో ఉంటే మనం దాన్ని పూర్తిగా నివారించుకోవచ్చు. మరి ప్రారంభ దశ తెలవాలంటే ఎలా చేయాలి, ఎలా తెలుసుకోవాలి అని అంటే లక్షణాలు ఏంటంటే విపరీతంగా కాళ్ళు లాగడము, మీ జాయింట్స్ నొప్పిలు ఇవ్వడము, తర్వాత వచ్చేసి అధికంగా ఆ నొప్పి సుత్తితో ఇది కొట్టినప్పుడు అనేసి మీకు ముందుగానే ఈ లక్షణాలు చెప్పాను కదా, అలాంటివి వస్తే ఆ లక్షణాలు అనేసి మనం గుర్తించుకోవాలి. అయితే దీనికి మనము చిట్కా, దీనికి పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ ఆలుగడ్డ, మరి ఆలుగడ్డ తినద్దన్నారు కదా, అయితే ఆలుగడ్డను తినేదానికన్నా పైనుంచి పైపూతగా పెడితే దాని యొక్క ఇన్ఫ్లమేషన్ అనేది మనం తగ్గించుకోవచ్చు. మరి ఎలా చేయాలి? అయితే మీరు నీళ్ళను వేడి చేసి పసుపుని కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా, అలా 3 పూటలు భోజనానికి గంట ముందు. ఈ యొక్క ఆలుగడ్డలు ఏం చేయొచ్చు, రాత్రంతా నానబెట్టి స్లైసెస్గా పెట్టి ఎక్కడైతే ఇబ్బంది అయిందో దానిపైన కట్టేసి ఆ నీళ్ళలోని బట్ట ముంచి మళ్ళీ దానికి కట్టుతూ ఉంటే ఈ ఇన్ఫ్లమేటరీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఇలా చేయలేకపోతే ఆ యొక్క ఆలుగడ్డను మీరు దాన్ని గుజ్జుగా చేసి గుజ్జును పెట్టి దాని యొక్క పట్టీలు కట్టేసి ఆరేదాకా ఉంచితే దానివల్ల కూడా ఇన్ఫ్లమేటరీ అనేది తగ్గుతుంది. ఇలా 2-3 రోజులు మీరు చేసుకుంటూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది. ఇలా చేసుకుంటూ మీ యొక్క తినే ఆహారాల లోపల డైరెక్ట్ పచ్చి కూరలు ఎప్పుడు తినకూడదు. మీరు తిన్నారంటే ఇది ఇంకా అధికంగా అవుతుంది. అందుకోసం ఏదైనా సరే వండిన పదార్థాలు తీసుకోండి. అండ్ పప్పు నుంచి దూరం ఉండండి. అండ్ అయినంత మట్టుకు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయడానికి ప్రయత్నించండి. అతి చల్లిగా ఉన్నా కానీ ఎక్కువ నొప్పులు అవుతూ ఉంటాయి. ఈ విధంగా మీరు జాగ్రత్తలు పాటించేస్తే ఈ యొక్క కీళ్ళ నొప్పుల నుంచి మీరు చాలా ఉపశమనం పొందగలుగుతారు. ఓం నమస్తే జీ. నమస్తే అండి.
ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.